హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శనివారం పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా అయితే వ్లాగ్ తీసాను. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ దాకా చూడండి. పొద్దున్నే లేచి ఇలా బయటది ముగ్గది పెట్టేసుకున్నాను. ఇక్కడ ఫ్లోర్ అనేది ఇలా మార్బుల్ ఉండటం వల్ల నేను కలర్ చాక్ పీసెస్ వాడాల్సి వస్తుందండి. మామూలు పిండి ముగ్గు వేసినా పిల్లలు కదా గమ్మును తొక్కేస్తారని చెప్పేసి ఏదన్నా పండగలు అప్పుడైతే పిండితో వేసిన ముగ్గులు వేస్తూ ఉంటాను అనమాట. ఇలా బయట ముగ్గది పెట్టేసుకొని పూజ అయితే పొద్దునే చేసేసుకున్నామండి. పిల్లలు ఇంకా పడుకున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆవిడ వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుందని చెప్పి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ విశేషంగా పురటాసే నెల కూడా చేస్తారు ఈ నెలంతా కూడా వెంకటేశ్వర స్వామికి. అందుకే ఇంకా త్వరగా పూజ అది చేసుకొని మేమైతే ఇక్కడికి వచ్చేసాం. మా ఇంటికి ఇంచుమించుగా ఒక 5-6 కిలోమీటర్ల దూరం అయితే ఉంది, కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి. త్వరగా రావడం వల్ల పెద్ద రష్ కూడా లేరు. బయటది ముగ్గులది చాలా బాగా వేసారు. దాంతో పాటుగా చాలా బాగా ఇది లోపలంతా కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు గుడిని. ఇది వచ్చేసి ఒక కమ్యూనిటీ లోపల కట్టారన్నమాట. ఇక్కడ చుట్టూ కూడా వెళ్ళడానికి మనకి పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలన్నమాట. సెక్యూరిటీ కూడా బాగా ఉంది. అలా మేము ఆ ఫ్రెండ్ ఇచ్చిన అడ్రస్తో ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ ముగ్గులు కాడి నుంచి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఒక పాటలు అనేవి చాలా బాగా పెట్టారండి. అది ఇప్పుడు పెడదామంటే కాపీరైట్ అవుతుందేమోనని చెప్పి నేను అది యాడ్ చేయలేదు అనమాట. కానీ పాటలతో చాలా బాగుంది. నేను చాలాసేపు కూర్చోవాలనిపించింది గుడిలోనే. నాకైతే అంత పాజిటివ్ వైబ్రేషన్స్గా అనిపించింది. ఇంకా స్వామివారికి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. దర్శనం అది చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పంతులు గారు శటకోపం పెట్టి చాలా బాగా అయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇటువైపు లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారికి, ఇంకో వైపునేమో ఇలా వినాయకుల వారు, ఇటువైపు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకుంటానికి ఇలా లోపల కూడా చేసుకోవచ్చు అన్నమాట. బయట ఇంకా స్వామివారికి అర్చనది చేయించుకుని మేమైతే కాసేపు గుళ్ళో కూర్చుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంట్లో అప్పటికి బాబు లేచే ఉన్నాడు. ఇంకా బ్రష్ చేయించి ఇంకా టిఫిన్ తను తిన్నన్నాడు, నన్ను తినిపించమన్నాడు. ఇడ్లీ అయితే వేసాను త్వరగా. ఇంకా ఇడ్లీ అయితే తను తినేసాడు. చాలాసేపు తింటాడు. అసలు ఇడ్లీ అంటే దగ్గర రానుడు. అదే దోశలు ఆ పూరి అయితే ఇష్టంగా తింటాడు. తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి వంట త్వరగానే స్టార్ట్ చేసేసాను. ఈ రోజైతే పిల్లలకి ఇద్దరికి ఇష్టం అని చెప్పేసి దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా చక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, నేను రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. కాకపోతే కటింగే కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే ఇలా ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్లో తాలింపు వేసేసి ఈ దొండకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలి. అప్పుడు ఇది ఒక 50% అలా మగ్గుతుంది అనుకున్నప్పుడు అప్పుడు సాల్ట్ కనుక వేస్తే ఈ ఫ్రై అనేది కొంచెం త్వరగా అవుతుందండి. అప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని ఒక పక్కనైతే ఫ్రై చేసేసుకున్నాను. ఈరోజైతే కొంచెం ఎడిటింగ్ వర్క్ కూడా ఉందండి వీడియోస్ కోసం అని చెప్పేసి ఇంకా త్వరగానే వంటని స్టార్ట్ చేసేసాను. తర్వాత ఒక పక్కనేమో ఇలా బంగాళదుంపల్ని అయితే ఉడకబెట్టాను. ఇది పాపకి అయితే చాలా ఇష్టం అన్నమాట. అడిగింది, సరే అని చెప్పేసి సెలవు రోజునైనా వాళ్ళకి ఇష్టమైనవి చెయ్యాలి కదా, ఉత్తప్పుడైతే నాకు నచ్చినవే చేస్తూ ఉంటాను అనమాట. ఇలా ఆలు మసాలా కర్రీ అయితే చేశాను. సాయంత్రం చపాతీల్లో కూడా ఉంటుందని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే దీంతో పాటుగా పచ్చిమిర్చిని కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఇదన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని ఇలా మ్యాష్ కానీ లేకపోతే ఇలా చిన్నగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇది వేసుకుని దాంట్లో పసుపుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, స్పైసీకి తగినట్టుగా కారాన్ని వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చపాతీల్లోకి బాగుంటుంది, ఏదైనా వెజ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. మా పాప అయితే రెగ్యులర్గా కూడా ఇది లంచ్ బాక్స్లో పెట్టమని అడుగుతుంది. ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారంట. దీంట్లో ఫ్రెష్ క్రీమ్ అయితే నా దగ్గర ఇప్పుడు లేదు. ఈ కర్రీలో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇదంతా కూడా బాగా కలుపుకుని ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది చాలా ఈజీగా కూడా కుక్ చేసేసుకోవచ్చు. నేను ఈరోజు ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, హాఫర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందుకనే నేను వంట అనేది
మార్నింగే చేసేస్తున్నాను. ఈవినింగ్ వాళ్ళకి చపాతీ కానీ రైస్ కానీ చేస్తున్నాను అనమాట. ఈరోజే కర్రీస్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు వాళ్ళని దగ్గరుండి కూర్చోబెట్టి చదివించడానికి వీలుగా ఉంటుంది కదా. ఈ గ్రేవీ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అంత కన్సిస్టెన్సీలో ఉంచుకుని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఓ పక్కనైతే ఇలా రసం కూడా చేస్తున్నాను. దాంతోపాటుగా ముద్దపప్పును కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి కదా, దానికోసం అని చెప్పేసి పెద్దలు చెప్తారు కదా, వాళ్ళు ఈ టైంలో వచ్చి చూస్తూ ఉంటారంట మనం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామా లేదా అని. అది నేను ఒక చోట విన్నానండి. అది నాకు చాలా కనెక్ట్ అయింది. వీడియో కోసం కాదు కానీ నేను ఈ మహాలయ పక్షాల్లో ఇలా మనం ఏదైనా వండుకున్న రైస్ దాంతోపాటు కర్రీస్ పెట్టి వాళ్ళ కృతజ్ఞత భావంతో దండం పెట్టుకుంటాను. వాళ్ళు రాపోయినా వాళ్ళ ప్లేస్లో ఈ పక్షులైనా వస్తాయి కదా, అది కూడా మనకి బ్లెస్సింగ్సే కదా అని అనుకుంటాను అనమాట. ఇంక నేనైతే కాసేపు అక్కడే కూర్చున్నాను. పైన టెర్రస్ దగ్గర కూర్చుంటే చాలాసేపు ఉండాలనిపిస్తుందండి. ఇంకా భోజనం టైం అయింది కదా, పిల్లలకి కూడా భోజనం పెట్టాలని చెప్పేసి ఒక 10 నిమిషాలు ఉండి కిందకైతే వచ్చేసి ఫస్ట్ పిల్లలకి భోజనం పెట్టేసి తర్వాత నేను కూడా భోజనం చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుని తర్వాత కొంచెం మబ్బుగా ఉందని చెప్పేసి పైనుంచి బట్టలు తీసుకొచ్చేసి ఇంకా మడతలైతే పెట్టేస్తున్నాను. మా పిల్లలిద్దరు రెగ్యులర్ యూనిఫామ్ అయితే ఇద్దరి చాలా లైట్ కలర్స్ అండి. అవి మాత్రం నేనే చేత్తో ఉతుక్కుంటూ ఉంటాను. ఇలా మడత పెడుతున్నప్పుడే కరెక్ట్గా కోత అయితే దగ్గరికి వచ్చింది. ఇంకా నేను చూసి దానికి వెంటనే కీరాని అయితే బయట పెట్టాను. చాలా హ్యాపీగా తీసుకెళ్ళిపోయింది. ఈ మధ్యనైతే కొంచెం రోజు విడిచి రోజు వస్తుంది. ఒక టైంలో అయితే రోజు వచ్చేది, ఏ టైంలో వస్తుందో తెలీదు. ఒకసారి ఒక 2-3 సార్లు అయితే 6ంటికి కూడా వచ్చింది. కరెక్ట్గా నేను లేచేటప్పటికి కిటికీ దగ్గర కూర్చుంటుంది. భలే నవ్వు వస్తుంది నాకు. పిల్లలకి అయితే ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేసాను. ఇలా పిల్లలందరూ కలిసి పైన టెర్రస్ పైన ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారండి. అప్పుడు నేను కూడా ఒకసారి వెళ్ళి చూస్తూ ఉంటాను, వాకింగ్ చేస్తా. అందరూ కూడా చిన్నపిల్లలు. ఇక్కడికి వస్తే మ్యాక్సిమం 2 గంటలైనా ఆడతాడు మా అబ్బాయి. రా అంటే కానీ రాడుమాట. ఇంకా ఈవినింగ్ 7:30 ఆ టైంకి ఇంకా డైరెక్ట్గా నేను చపాతీ అయితే చేసేస్తున్నానండి. ఆల్రెడీ పొద్దున్న కర్రీస్ ఉన్నాయి కదా. పిల్లలైతే ఎగ్జామ్స్కి సంబంధించి పాపకని కూడా దగ్గరుండి తనే చదివేసుకుంటుంది. బాబుకి ఒకటి చదివించాలి బాగా నేను. తను ఇప్పుడిప్పుడే బాబుకి కూడా కొంచెం వర్క్కి సంబంధించి అన్నీ కూడా అర్థమవుతున్నాయి అన్నమాట. ఇంకా చపాతీలని అయితే పిల్లలకి మాత్రం ఇలా లైట్గా నెయ్యి వేసి కాల్చేసి ఇచ్చేసాను. మేమైతే ఆయిల్ లేకుండా నార్మల్గా చపాతీలని తినేస్తామండి. పొద్దున్న ఆలు మసాలా కర్రీని వేడి చేసి ఇచ్చేసాను. పిల్లలకి రైస్ కూడా పెడతానన్నాను కానీ వాళ్ళు వద్దన్నారు. వాళ్ళకి కూడా చపాతీలు అంటేనే ఇష్టం అన్నమాట. ఇలా డిన్నర్ని సింపుల్గా కానిచ్చేసాం. ఇదేనండి ఈరోజు సాటర్డే వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.